आवाज उर्दू टीवी की जानिब से नशर की गई खबर का असर, एपी मॉडल स्कूल को परनापल्ले से नंदियाल मुंतकिल किया जाएगा। म्युनिसिपल चेयरपर्सन ने लोगों से स्वच्छ आंध्रा और स्वच्छ नंदियाल के साथ ताउन करने और अपने इर्द गिर्द के माहौल को साफ रखने की अपील। आसाम में गरीब और अक़लियती बिरादरियों के मकानात को बुलडोजर से तोड़ने का अमल फौरी तौर पर बंद किया जाए, SDPI अलगड्डा असम्बली। संजमाला मंडल के पेरुसोमुला गांव में छुपे हुए खजानों की खुदाई ने हलचल मचा दी। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। नाजरीन, आवाज उर्दू टीवी की जानिब से 2 दिन कबल ये खबर नशर की गई थी कि एपी मॉडल स्कूल को नंदियाल से बांडी आत्माकूर मंडल के परनापल्ले गांव के करीब प्रभात कॉलेज मुंतकिल किया जा रहा है, जिस पर तलबा और वालिदैन ने तशवीश का इजहार किया था क्योंकि परनापल्ले में तलबा के लिए मुनासिब सहूलियात नहीं है। हमारी नशर की गई खबर का असर ये हुआ कि अब अहदेदारों ने कहा कि वो कॉलेज को नंदियाल कस्बे के मुजाफात में वाक़ डॉक्टर रामालिंगा रेड्डी जूनियर एंड वुमेन्स डिग्री कॉलेज में मुंतकिल करने के इक़दाम किए जा रहे हैं। इस मौके पर तलबा और वालिदैन ने मसला हल होने और नंदियाल में ही एपी मॉडल स्कूल के क़याम के इक़दाम पर खुशी का इजहार किया। म्युनिसिपल चेयरपर्सन मबुन्निसा ने लोगों से स्वच्छ आंध्रा और स्वच्छ नंदियाल के साथ ताउन करने और प्लास्टिक का इस्तेमाल कम करने और अपने इर्द गिर्द के माहौल को साफ रखने की अपील की। चेयरपर्सन और कमिश्नर शीशन्ना ने नंदियाल म्युनिसिपैलिटी के सफाई कारकुनों में कॉस्मेटिक्स तकसीम किए। इसके अलावा स्वच्छ आंध्रा और स्वच्छ नंदियाल के हिस्से के तौर पर म्युनिसिपल ऑफिस के अहाते की सफाई की गई। इस प्रोग्राम में म्युनिसिपल काउंसलर्स और दफ्तरी अमला ने शिरकत की। ప్రతి ఒక్కరు దీన్ని గమనించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎవరు వాడకుండా మీ వంతు సహాయ సహకారాలు గాని అందించాలని, మేము లేకుంటే స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎక్కడన్నా ఇలాంటి కార్యక్రమాలు ప్లాస్టిక్ ని వాడుతున్నారని తెలిస్తే మున్సిపాలిటీ తరఫున రైడ్ చేయడం జరుగుతుందని, దీన్ని గమనించాల్సిందిగా ప్రజలు మరియు వినియోగదారులు అమ్మే వాళ్ళు కానీ గుర్తించాలని కోరుకుంటున్నాము. అలాగే ముందు మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని ఈరోజు మున్సిపల్ సిబ్బందితో పాటు కమిషనర్ గారు, అధికారులు, కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి మా మున్సిపాలిటీని కానీ నీట్గా శుభ్రపరచుకోవడానికి జరిగింది. అలాగే ఏదైతే మన పారిశుద్ధ కార్మికులు దీని అన్నిటికీ మూలమైనటువంటి పారిశుద్ధ కార్మికులకు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నూనె, సబ్బులు, సోప్స్ తో పాటు చెప్పులు అవన్నీ కానీ గతంలో కానీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు సోప్స్, ఆయిల్ ని కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు ఆఫ్ కోర్స్ వాళ్ళకి కానీ ఇవ్వాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి కానీ అందించే విధంగా చర్యలు అయితే తీసుకుంటాము. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలు కానీ స్వచ్ఛ నంద్యాలలో భాగంగా మనమందరం పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ నాన్ని వీలైనంత వరకు నియంత్రించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అధికారులు మరియు మున్సిపాలిటీకి వచ్చేవారు ప్రతి ఒక్కరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకూడదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి మన కమిషనర్ గారు అయితేనేమి, మన గౌరవ మంత్రివర్యులు అయితేనేమి, గౌరవ కలెక్టర్ గారు, చైర్పర్సన్ గారు, మేము వార్డులలో తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కార్మికులందరికీ వాళ్ళ వల్లనే నంద్యాల ఈరోజు శుభ్రంగా ఉంటుందంటే వాళ్ళ వల్లనే. వారికి కావాల్సిన సదుపాయాలు మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో అన్నీ ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ గారు కూడా ఇదివరకే చెప్పారు. కావున వారందరికీ ఈ సదుపాయాలు ఇస్తున్నందుకు వారు కూడా నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మరీ కోరుతూ అందరికీ నమస్కారం. స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నంద్యాల అనే కార్యక్రమంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు వారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడమైంది. అదేవిధంగా ఇప్పుడు చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, మా అధికార బృందం అందరూ కూడా కలిసి ఆఫీస్ ప్రిమిసెస్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రపరిచేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. సో మా ఆఫీసును 100% శుభ్రంగా ఉంచుకుంటూ ఈ రోజు నుంచి చైర్పర్సన్ గారు,
వీళ్ళిద్దరం కలిసి ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. ఆ డిక్లరేషన్ ఏంటంటే, మన ఆఫీస్లో ఈ రోజు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ను వాడకూడదనేసి అనుకుంటున్నాం. మన ఆఫీస్లో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది లోపలికి అనుమతించబడదు. దీన్ని ఎందుకంటే మేమందరూ చెప్తున్నాం, ప్లాస్టిక్ తగ్గించండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి అది మా ఆఫీస్ నుంచే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. సో దీన్ని ప్రజలందరూ కూడా గమనించండి. మీరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అవాయిడ్ చేయాలని ఖచ్చితంగా చెప్తున్నాం. సో రాబోయేటువంటి డేస్లో రైడ్స్ సీరియస్గా చూస్తాం. అదేవిధంగా ఆల్టర్నేటివ్ కూడా మీకు ఏర్పాటు చేయడం అవుతుంది, వాటిని గమనించండి. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేస్లో ఆల్టర్నేటివ్ ఏదైతే ఉంటుందో జూట్ బ్యాగ్ కావచ్చు, క్లాత్ బ్యాగ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర రకాలు కావచ్చు, వాటినే వాడాలి. కానీ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేమందరం కూడా బయటికి రాబోతున్నాం. దీన్ని గమనించుకోవాలి. అదేవిధంగా ఈరోజు మా యొక్క ఇవన్నిటి కూడా మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది అంటే ఇంకా దానికి అందరికీ ఎవరు అంటే ఇంకా వీళ్ళు మా యొక్క పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క శ్రమ వల్ల మన ఊరు శుభ్రంగా ఉంటుంది. సో అలాంటి వర్కర్స్ను అంటే వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా గమనిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి అంటే వాళ్ళు చేసేటువంటి వర్క్ అలా ఉంటుంది కాబట్టి చాలా లో వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు క్రిములు కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల రోగాలు ఇటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి వెస్టల్ వాడు వాళ్ళకు ఆయిల్స్, సోప్స్ ఇవ్వాలని చెప్పి అన్నారు. అవన్నీ కూడా ఈరోజు గౌరవ సిపి గారి ద్వారా వాటి ద్వారా ఇచ్చేటువంటి సో ఇది పెట్టాం. సో వీళ్ళకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి అన్ని అందిస్తాం. అదేవిధంగా మా యొక్క వర్కర్స్ ఒకటే కోరుతున్నాం, మీకు ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాము. అదేవిధంగా మీరు కూడా ఎక్కడ కూడా అలసత్వం లేకుండా పారిశుద్ధ్యంలో సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి చక్కటి పారిశుద్ధ్యాన్ని ప్రజలకు అందించాలని ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నాం. संजमाला मंडल के पेरुसोमुला गांव के मुजाफात में नामालूम हमलावरों ने 2 मुकामात पर छुपे हुए खजाने के लिए खुदाई की है। मालूम हुआ है कि ये खुदाई गांव के बाहर पेदा माता और पेदा कोनेरू के करीब की गई थी। वीरब्रह्मा मंदिर स्वामी की मूर्तियों को पेदा कोनूर के करीब नागाला कट्टा थरवी में एक तरफ फेंक दिया गया। मुकामी लोगों का कहना है कि खुदाई आधी रात को की गई जब कोई नजर नहीं आ रहा था। गांव वाले अपने शकूक का इजहार कर रहे हैं कि कोई छुपा हुआ खजाना बरामद हुआ है, क्योंकि खुदाई के करीब एक काली गाय और मिट्टी के बर्तन के खौल पड़े हुए पाए गए। गांव वाले वीरब्रह्मा मंदिर स्वामी की मूर्ति को इस तरह फेंकने और नागाला पट्टे को मुनहदिम किए जाने पर अपने गुस्से का इजहार कर रहे हैं, जिसकी उनके खानदान त्योहारों के दौरान पूजा करते हैं। చుట్టూ పీకినారు, ఇడిగిరవద్దు స్వామి ఉండేది ఇంకా అడుగున అంగల్లోకి పీకినారు అని పెట్టుకుంటున్నాం. మేము వచ్చినా నిన్నే నాగలు పెట్టుకున్నాం. మా పిల్లలకి ఎంటికెళ్ళ కాల్చింది మొదలు నుంచి ఇండే పెడతాం. పని చేస్తున్నాం అన్ని కర్ణక వలనానికి మొత్తం శవాలు ముక్కురాలు దొరికినాయి. ఆమెకి అట్లా పుణ్యాలు మేము బొగ్గులు ఆమెకి యాసనాలు ఏం చేస్తున్నాడు చాలా వలన ఆ మంచికాళ్ళకు బొగ్గులు కానొచ్చా, వేరే వాళ్ళకు బంగారన్నా కానీ తీసుకొచ్చి బేట పోసిన శాంతలు వచ్చి దేవస్థానంగా బంగారు మాట కానొచ్చాయని అట్లా కొందరు పేరు మీద ఉంటేనే అట్లా కానొచ్చారు. బొగ్గులు అయితే బొగ్గులు కాదు 10 అడుగులు బిల్డింగ్ కడుతున్నారు. మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు.
ఎప్పుడు ఇన్నే పూజలు మా పిల్లల ఎంటికలు ఇన్నే మేము ఈయనే పెట్టుకుంటాం బాగా అందరం కలిసి ఈయనే పెట్టుకుంటాం మేము కేవలం ఈయనే పెట్టుకుంటాం నడవది కాడ పుట్ట కాంచినారు నడవది కాడ పుట్ట కోవలు కూడా కన్యాయి బొక్కలు ఉన్నాయి ఏదన్నా మాకు ముక్కువలు ఉన్నా గానీ కనికరులు కనిగుడ్లు ఇన్నే వేసిపోతాం అట్లాంటివి కూడా నాకైతే తెచ్చే మేము ఎంచుకొని కూడా ఇన్నే తీసుకుంటాం ఇంతకు మించి ఏం చేస్తాం నాయన सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की मुल्कगीर एहतजाज के एक हिस्से के तौर पर बीजेपी हुकूमत की जानिब से आसाम में गरीबों और अक़लियतों के घरों को बुलडोजर से मिसमार करने पर बीजेपी हुकूमत के खिलाफ SDPI ने अलगड्डा कस्बे के मुकामी चौरस्ते पर एहतजाजी मुजाहरा किया। इस मौके पर SDPI अलगड्डा असम्बली के सदर मुख्तार ने अपनी मुखातिबत में कहा कि बीजेपी जो 2014 के बाद मरकज और आसाम में बरसरे इख्तिदार आई है, हमेशा मजहबी सियासत करती रही है। इसके एक हिस्से के तौर पर आसाम में गरीब और अक़लियती बिरादरियों के 1080 मकानात को रातों रात मिसमार करके वहां रहने वालों को बेदखल कर दिया गया। जब मुकामी लोगों ने इसके खिलाफ एहतजाज किया तो पुलिस ने लाठी चार्ज की और फायरिंग भी की। उन्होंने कहा कि हम सबको मिलकर ऐसी फिरका परस्त पार्टी की मुखालिफत करनी चाहिए और सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया उस वक्त तक लोगों को बेदार करती रहेगी जब तक बीजेपी के इन नजरियात को खत्म नहीं किया जाता। बिलखुसूस जहां भी आवाम के साथ नाइंसाफी होगी, मुतासरीन की मदद के लिए सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया हमेशा आगे आएगी। उन्होंने हुकूमत से मुतासरीन की मदद करने और मुनहदिम मकानात को दोबारा तामीर करने का मुतालबा किया। अलगड्डा JAC कमेटी के कन्वेनर बेरवा भाषा अखिल भारत राजका संघ की जिला नायब सदर रमना माला संघ P अबुलेसू ने कहा कि वो उस वक्त तक लड़ेंगे जब तक मुल्क में अक़लियतों, किसानों और मजदूरों को परेशान करने वाली बीजेपी हुकूमत इख्तिदार से बाहर नहीं हो जाती। और उन्होंने मरकजी हुकूमत से मुतालबा किया कि हुकूमत फौरी तौर पर मुतासरीन को इंसाफ फराहम करे। इस मौके पर SDPI जिला कमेटी मेंबर जाफर, अलगड्डा असम्बली के नायब सदर फखरुद्दीन, कांग्रेस के रियासती जनरल सेक्रेटरी शमसुल हक और दीगर अंजुमनों के कायदीन मौजूद थे। ప్రజా సంఘాలు కుల సంఘాలు రావడం జరిగింది। దీనికి మేము ఖండిస్తున్నాం। ఎందుకంటే బీజేపీ పార్టీ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా లేదు। నేను ముఖ్యంగా ఈ సభామూలకంగా తెలిపేదేమంటే బీజేపీ పార్టీ వాళ్లకు దయచేసి దేశం అభివృద్ధి ముందు నడపాలని కోరుకుంటున్నాను। ఇట్లా పొద్దున్న లేచిన నుంచి ఇల్లు బలవడము, పేదవాళ్ళ మీద దోచుకోవడము, ప్రైవేట్ సంస్థలకు మొత్తం తాకట్టు పెట్టడము, రేట్లు మొత్తం ఏ విధంగా తిండి వస్తువులు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి ధర ఎంత విధంగా పెరిగిపోయినాయో దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి ఎటువంటి పరిస్థితుల్లో మేము దీనికి ఖండిస్తున్నాము। ప్రతి ఒక్కరి తరపున ఉద్యమ నమస్కారాలను తెలుపుతున్నాము। ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఎందువలన పెట్టి ఉన్నారంటే అస్సాంలో జరిగినటువంటి అరాచకాలను, దోపిడులను, మానభంగాలను, అలాగే ఇంకా ఎన్నో అదరుగా ఉన్నాయి కాబట్టి వాటినన్నిటినీ బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మేము తెలుపుతున్నది బీజేపీ ప్రభుత్వం వీటిని ఆపివేయాలంటే ఇప్పుడు మేమేం చేశాము అని మీరు అనవచ్చు। అధికారం మీదే ఉంది, మీరు చేయకపోవచ్చు, మీ తరపు నుంచి మీ కార్యకర్తలు చేశారు, మీ కార్యకర్తల నుంచి మీకే కదా వచ్చేది। మీరు ఒక విషయం ఏమంటారంటే ఒక పని చేస్తున్నామంటే తమరికి చెప్పకుండా చేసే వాళ్ళు ఎవరు లేరు। ఆ పని మీరు చేపిస్తున్నారో చేపేయలేదో అవుట్ ఆఫ్ అయితే ప్రతి ఒక్కటి దృష్టిలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తారు। मजीद इसी तरह के खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू TV चैनल।